చెప్పే నచ్చిందా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్? నచ్చింది. ఎట్లా మరి కొందరు బాలే అంటారు కానీ ప్రజలు మరి అంతకుముందు కన్నా ఇప్పుడు జర మంచిగా ఉన్నది. ఎందుకంటే రైతు బంధు కూడా వస్తుంది. ఇప్పుడు మొన్ననే పడ్డది నాకు కూడా 10,000 చిల్లర. అంటే అందరికి బల్లే అంటారు కానీ కొందరికి పడ్డాయి అంటారు. పడ్డాయి. అంతకుముందు ఎకరం లోపు ఉన్న వాళ్ళ పెట్టారు. ఇప్పుడు 2 ఎకరాల వరకు అది చేసారు. నాకు 10,200 రూపాయలు కూడా నాకు రైతు బంధు పడ్డది. ఈ ప్రభుత్వంలో కూడా జర మంచిగానే ఉన్నది. లేడీస్ కు ఉచిత బస్సు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వీళ్ళు చేస్తా అనేవి కూడా ఇంకా చేయాలి, అమలు చేయాలి. చేస్తే అందరు ప్రజల లోపల కూడా మంచి పేరు వస్తుంది. ఇక భవిష్యత్తు కూడా బాగుంటుంది అని నా. అంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రైతు బంధు కావచ్చు, ఏదైనా టైం టు టైం అందినా ఇప్పుడు బాగా లేట్ అవుతుందని చెప్పి కొంచెం ప్రజలు కూడా ఇబ్బందులు పడుతారు. అయితే వీళ్ళు కూడా మొత్తం ఎంక్వైరీ చేసారు కదా, ఏది మొత్తం దాని మీద ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు పట్టా ల్యాండ్ ఉండే, ఇప్పుడు మన ల్యాండ్లల్లా సాగు చేసేటివి వేరే ఉన్నాయి, గుట్రాలకు సంబంధించినవి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలు అవి ఇవన్నీ అది చేసి ఇప్పుడు కరెక్ట్ ఉన్న వాళ్ళకు రైతు బంధు అనేది ఇస్తుండు. అది చాలా మంచిదే. ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు వాళ్ళకి వస్తాయి. ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళు అమౌంట్ ఇస్తూ ఉంటారు లీజుకి ఇచ్చినప్పుడు. వాటికి బంద్ చేసిండు, అది కరెక్టే. అది వాస్తవానికి ఇప్పుడు మనం ఫ్యాక్టరీ వాళ్ళు లీజు ఇస్తారు కాబట్టి అది గవర్నమెంట్ గురించి కూడా కరెక్ట్ కాదు కదా, అది కమర్షియల్ కింద ఉన్నట్టు కదా. అంటే వీళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ గత ప్రభుత్వం కేసీఆర్ బాగా అప్పులు చేసిపోయిండు, మేము ఇప్పుడు ఏం ఇవ్వలేకపోతున్నాం అని చెప్తారు. మరి ఎలక్షన్ టైం ఇట్లా చెప్పలేదు కదా, మరి ప్రజలు ఇబ్బంది పడతారు కదా. రైట్ అని ఇక ఆయనను మొత్తం అందరికి ఇచ్చిండు. ఏది టోటల్ ల్యాండ్స్ ఏ ల్యాండ్ ఉన్నా కూడా ఇచ్చిండు. బీడు మూల కాంచెల్లి ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఏంటంటే కరెక్ట్ సర్వే చేసి ఇచ్చిండు. ఇది కరెక్టే కదా. ఇప్పుడు మన ప్రభుత్వానికి కూడా ఆదాయం పెంచుకున్నట్టే కదా దీని ద్వారా. ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అన్నది దాని మీకు కరెక్టే ఇస్తాడు. సంక్షేమ పథకాలు కొన్ని రాలే కదా, చెయ్యాలని అంటున్నా కదా. చెయ్యాలి, చేస్తేనే కదా ప్రజల లోపల మంచి పేరు వచ్చేది. చేయకపోతే జర ఇబ్బందే కదా. అది చూడాలి, చూడాలి. మంచి జరగాలని కోరుకుంటున్నా. ఓకే.